ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు సదస్సు నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ఏదులాపురం మున్సిపాలిటీ సమస్యలను నిలయంగా అభివృద్ధికి నోచుకోక అనాథగా మారిన నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చుక్కానిలా వెలిసి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి, సభాధ్యక్షులు ఎస్ విజయ్, రామ సహాయం, ఎంపీ రఘురాం రెడ్డి, ఏలూరు శ్రీనివాసరావు, టీజీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయ్ అడిగినట్టుగా సమస్యలు చాలా ఉన్నాయి. మిగతా స్పీచెస్ చాలా బిజీ ఉన్నారు కాబట్టి ఏదులాపురం గ్రామ పంచాయతీ కావచ్చు, అటు పోలేపల్లి కావచ్చు, ఉరిమల కావచ్చు, వెంకటగిరి కావచ్చు, గొల్లారపాటు, మందరపల్లి, ఇవన్నీ నేను అన్ని డిపార్ట్మెంట్లో చేశాను. రెవెన్యూలో చేసిన, ఎక్సైజ్లో చేసిన, పంచాయతీలో చేసిన, ప్లానింగ్లో చేసిన, ఇదన్నిట్లో నా ఇల్లు కూడా ఇందులోనే ఉంది. అన్న కాన్స్టిట్యూన్సీలోనే మా ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ ఖమ్మం పేరుకే కానీ అవతలంతా క్యాపిటలిస్ట్ ఉన్నాం. ఓన్లీ 150-200 గజాలతో ఉన్న మిడిల్ క్లాస్ అంతా కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. అందరు కూడా చిన్న చిన్న కోరికలే, పెద్ద కోరికలు ఏమి లేవు. మేము పిఆర్సీ దాన్ని అక్కడ చెబుతా ఉంటాం. ఎట్లా అక్కడ అడిగేది కూడా సీఎం గారిని, సీఎం ద్వారానే. మేము అక్కడ ఏం చేసినా బ్యాక్ ఎండ్ మన మంత్రి గారి అక్కడ నుంచి ఆ సమస్యల తర్వాత మాట్లాడు. సభాధ్యక్షులు మిత్రులు విజయన్న గారికి, ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు మరొక మిత్రులు పెద్ద వెంకన్న గారికి, వెంకటేశ్వరన్న గారికి, ఇతర శ్రీరాములకు, వేపూరన్న కూడా వేదిక మీద ఉన్న వారికి, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ, స్వర్ణక్కకు, మిగతా మిత్రులకు, పుర ప్రముఖులు, ముఖ్యంగా ఈ వెల్ఫేర్ అసోసియేషన్లోని రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్, వారి కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు, వారి పెద్ద కుటుంబం కాబట్టి వారి కుటుంబ సభ్యుడిగా వారందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, విజయన్న ఈ వేదిక మీద అడగటం కాదు, సీనన్న ఈ వేదిక మీదనే చెప్పటం కాదు. విజయన్న నేను ఎప్పుడు పాలేరు వచ్చినా, ఎప్పుడు ఖమ్మం వచ్చినా, ఎక్కడన్నా ఒక దగ్గర నన్ను పట్టుకుంటాడు. మొత్తం సభ్యుల్ని తీసుకొని వచ్చి ఏదో ఒక ప్రజెంటేషన్ నాకు ఇది కావాలని అడగకుండా అయితే నన్ను ఎప్పుడు ఎక్కని, అంతవరకు నాకు క్లారిటీ ఉంది. ఇక ఏలూరు సీనియర్ ఉన్నాడు, అదొక పెద్ద అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ అసోసియేషన్లో అనేక సమస్యలు నిరంతరము అనేక డిపార్ట్మెంట్ నుంచి తనకు వస్తూనే ఉంటాయి. నా ఆఫీసు సెక్రటేరియట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక నిరంతరము తనకి ఆ ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలని పరిష్కరించడం కోసం తన వ్యక్తిగతంగా ఎప్పుడు అటు విజయన్న కానీ, ఇటు శ్రీనాన్న కానీ వ్యక్తిగత ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భాగస్వాములు అయినటువంటి విజయ్ గారికి, దాంతో పాటు రాష్ట్ర కార్యవర్గ టీఎంఎస్ అధ్యక్షులైనటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారికి, జిల్లా టీఎంఎస్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరావు గారికి, దానితో పాటు ఈరోజు ఈ స్టేషన్ మీద ఉన్నటువంటి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కొరకు సదస్సుని, ఏదులాపురం అభివృద్ధి కొరకు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్స్ చేత సదస్సు పెట్టాం. మేము ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షనర్స్ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు వచ్చి ఇప్పుడు 4 అవుతుంది. 4 గంటల వరకు ఉద్యోగులంతా వెయిట్ చేసి మంత్రి గారి సందేశాన్ని విన్నారు. ముఖ్యంగా మంత్రి గారు
ఈ రాష్ట్రంలో ఏదుల్లాపురం మున్సిపాలిటీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని వారు హామీ ఇచ్చినందుకు మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు కూడా మేము విజ్ఞప్తి చేశాం. సార్, మాకు సంబంధించినటువంటి అంశాలు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, వాటర్ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరాం. అట్లాగే మౌలిక సమస్యలైనటువంటి స్టేడియం, జిమ్ము, వాకింగ్ ట్రాకు, రైతు బజారు, పార్కులు, స్టేడియం, బస్టాండు, ఇకపోతే ఎడ్యుకేషన్ హబ్బు, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శిక్షణ పొందేటటువంటి ఐఏఎస్ల గ్రూపులకు ప్రిపేర్ అయ్యే విధంగా వారికి విన్నవించడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా నేను ఉన్న ఈ 3 సంవత్సరాల కాలంలో తీర్చిన తర్వాతనే మీ ముందుకు వస్తాను. 100% మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను. మీ వెన్నంటే నేను ఉంటాను. మీ సమస్యలు పరిష్కరించి ఏదులాపురం నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి గౌరవ మంత్రివర్యులు గారు తెలియజేయటం అనేటటువంటిది జరిగింది. మరి హాజరై ఈ విజయవంతం చేసినటువంటి ఉద్యోగులందరూ సుమారు 2000 మంది ఉద్యోగులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మరి 5.5 గంటలు కూర్చోవటం అనేటటువంటిది చరిత్రలో ఏ ఉద్యోగ సంఘం కానీ, పెన్షనర్స్ కూడా చాలా ఓపికతో ఆకలి అవుతున్నప్పటికీ 10ంటికి వచ్చినటువంటి వాళ్ళు సుమారు 4 గంటల వరకు వేచి ఉంటాం అనేటటువంటిది చరిత్రలో ఇది నిలిచిపోతుంది. ఈ సదస్సు సమస్యల పరిష్కారానికి చుక్కానుగా నిలుస్తుంది. అభివృద్ధి కొరకే మేము ఈ సదస్సును పెట్టాం. మాకు ఏ రాజకీయ పార్టీతో కానీ ఎటువంటి రాజకీయాలకి మేము అతీతంగా, రాజకీయాలకి మేము అనుగుణంగా లేము. ఎవరు పరిశీలిస్తే వాళ్ళంటనే మా ఉద్యోగులు ఉంటారు అని చెప్పి మేము తెలియజేయటం జరిగింది. కాబట్టి మాకు సహకరించిన పత్రికా మిత్రులకి, మరి మాకు హామీ ఇచ్చినటువంటి పెద్దన్న శ్రీనివాసరెడ్డి గారికి, హాజరైన మిత్రులకు అందరికీ కూడా, విజయవంతం చేసిన ముఖ్యంగా నా సోదరులు సోదరీమణులకి, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎదులాపురం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీరందరూ గమనించున్నారు. తెలంగాణలో అనేక రకమైనటువంటి మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఈ ఎదులాపురం మున్సిపాలిటీలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే హాల్లో ఈ 2వ మీటింగ్గా నిర్వహించడం జరిగింది. మేమందరం అనుకున్నట్టే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివరించినట్టే ఈ ప్రాంతం మౌలికమైన అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ మేము సమావేశం హాజరు కావడం జరిగింది. మీరందరూ కూడా ఈ సమావేశం వచ్చినట్టు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసము, మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక వార్డుల అభివృద్ధి కోసము మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ భవిష్యత్తులో ఇవాళ మంత్రి గారు హామీ ఇచ్చినట్టే భవిష్యత్తులో ఇది తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలలో ప్రధానమైన మున్సిపాలిటీ, అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా మనందరం చేసుకుందామని ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరు తెలియజేస్తూ అవకాశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా మన యొక్క ఎదులాపురం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వారి కుటుంబాలు ఎంతో సుదూర ప్రాంతాల్లో పండుగలకు వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించి దీన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈ మన యొక్క సంఘాన్ని అభివృద్ధికి చుక్కాండిగా, అభివృద్ధికి మారిపేరుగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి సంఘంగా మన హైదరాపురం మున్సిపాలిటీ ఎంప్లాయీస్ సంఘాన్ని, వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాన్ని ముందుకు నడుపుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మున్సిపాలిటీని రోల్ మోడల్గా చేస్తున్న గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పిలవగానే కొద్ది టైంలోనే ఎక్కువ మంది హాజరయ్యి యొక్క సభని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిర్వాహకులకి, అట్లాగే వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా మంత్రి గారు మనందరూ తలుచుకున్నాడంటే 3 సంవత్సరాల లోపల ఈ ఏదులాపురం మున్సిపాలిటీని చాలా అభివృద్ధి దశలో కానీ రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తున్నందుకు, అట్లాగే ఈ అసోసియేషన్కి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేస్తారనే హామీని కూడా ఇవ్వడం జరిగింది. అది మామూలు విషయం కాదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి మన
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ భూమి ఎక్కడ ఉందో కమిషనర్ గారిని మీరు కన్సల్ట్ కానీ అని మన అసోసియేషన్కి ఒక ల్యాండ్ మార్క్గా ఒక రూమ్ ఇస్తున్నందుకు ప్రత్యేకమైన మా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఓపికతో ఇప్పటివరకు ఉన్న పిల్ల పాపలతో ఉన్న రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు మహిళా సోదరి మనందరూ కూడా పేరు పేరున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి నిర్వాహకులు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒక రకంగా చెప్పాలంటే ఏ ఆశయంతో కొనసాగితే ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసామో ఆ ఆశయాల వెలుగుబాటులో మీరందరూ చేయూతనిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నేను ఏదులాపురం మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘంలో అసోసియేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. చాలా శుభ దినం ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటికంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 45,000 ఓటర్లు ఉన్నటువంటి ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 15,000 మంది ఓటర్లు ఉన్నటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలు వినడానికి, మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి, ఇక్కడ ఒక గుడ్ లైబ్రరీ పెట్టడానికి, ఒక హాస్పిటల్ పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు వచ్చి వారు మనకి ఇచ్చినటువంటి హామీ కోసం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ సభను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకందరికీ కూడా శిరస్సు వంచి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే ఐక్యతని, బలగాన్ని రాబోయే కాలంలో మన ప్రతి వార్డులో కూడా అన్ని మౌలిక సదుపాయాలు కలిగించే వరకు, ప్రొటెక్టెడ్ వాటర్ కలిగించే వరకు మనం అందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి మీ అందరికీ ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.